హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కూచిపూడి స్టెప్స్ వీడియోస్ అండ్ అసలు ఎలా స్టెప్స్ చేయాలి ఫస్ట్ నుంచి, ఆ స్టెప్స్ అసలు ఏంటి, ప్రాసెస్ ఏంటి, లెగ్ పొజిషన్ ఎలా పెట్టాలి, మనం కూర్చోవడం ఎలా కూర్చోవాలి, ఇవి వాట్ ఎవర్ ఐఎమ్ లెర్నింగ్ ఐ ట్రై టు రెసిప్రొకేట్. సో నేనైతే మామూలుగా నేనేం కాదు, మనం ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తూ రెగ్యులర్గా నేర్చుకుంటే వీళ్ళు డెఫినెట్లీ మెయింటైన్ ఆ నోట్స్. ఇట్స్ బెటర్ టు మెయింటైన్ నోట్స్. చక్కగా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని సో దాంట్లో మనం ఇలా అన్నీ రాసుకుంటూ ఉంటే లైక్ సీరియల్లో రాసుకుంటే మనకి ఏంటి, ఏ స్టెప్ ఏంటి అని అర్థమవుతుంది. అండ్ కూచిపూడిలో ఆర్ ఇలాంటి క్లాసికల్ డాన్సెస్లో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు లెర్న్ ద తాళాన్ని బట్టి మనము స్టెప్ మూమెంట్ ఉంటుందన్నమాట. సో తాళం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ మన స్టెప్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆర్ తాళాన్ని సెగ్రిగేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఒక్కొక్క సీరియల్ ఆర్డర్లో సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిరీస్లో తామ్ దిగి దిగితా గిట తగ్గ తత్త దిగి దిగితాయి అనేది 3 స్టెప్స్ సెగ్రిగేట్ చేశారు. సో అలా ఒక్కొక్క తాళానికి కొన్ని స్టెప్స్ మనకి ఇప్పుడు దిద్ది తైస్ ఒక సిరీస్లో, సో దట్ వీ కెన్ రిమెంబర్. మనకి ఎగ్జామ్లో కూడా అడిగినప్పుడు ఒక దిద్ది తైస్ అనగానే ఒక సీరియల్ మొత్తం ఒక గ్రూప్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది, నేర్చుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్ ఉంటుంది అనేసి ఇట్లా సిరీస్లో పెట్టారు. సో టుడే విల్ సీ స్టెప్ బై స్టెప్ మనము మన పొజిషన్ ఎలా ఉండాలి, భంగిమ ఎలా చేయాలనేది లెట్స్ లెర్న్. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. సో ఎనీ స్టెప్ ఇన్ కూచిపూడి యూ హ్యావ్ టు సిట్ ఇన్ దిస్ పొజిషన్. ఖచ్చితంగా నీస్ బెండ్ చేసే కూర్చోవాలి, అప్పుడే ఆ స్టెప్కి అందం వస్తుంది. అండ్ హ్యాండ్స్ ఖచ్చితంగా ఈ షోల్డర్ లెవెల్లో ఇలా స్టిఫ్గా నుంచోబెట్టాలి. ఇలా బెండ్ చేసి అలా చేస్తే అందంగా కనిపించదు. సో యూ హ్యావ్ టు సిట్ లైక్ దిస్ అండ్ హ్యాండ్స్ ఇలా పడిపోకుండా షోల్డర్ పైకి లేస్తేనే ఆ స్టెప్కి అందం వస్తుంది. అండ్ ఎనీ స్టెప్ మనం చూసుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ రైట్ ఓన్లీ.